ఐవీఎఫ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా, ఇన్ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. జనరల్ గా ఐవీఎఫ్ కి మనం మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మనకి ఫలానా డేట్ నుంచి మీకు స్టార్ట్ చేస్తామమ్మా ఇంజెక్షన్స్ అవి ఐవీఎఫ్ కి అని చెప్తారు కదా. బిఫోర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు టైం ఉంది అని అంటే గనక 2 months బిఫోరే మీరు సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. లైక్ ఫోలిక్ యాసిడ్, డిహెచ్ఏ, కోఎంజైమ్ Q10 అనే విటమిన్ D3 ఇలాంటి సప్లిమెంట్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం మంచిది. అంటే BMI more than 30 ఆర్ less than 19 ఉండకూడదు. అంటే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ రెండు నష్టమే. సో మెయింటైన్ హెల్దీ వెయిట్. సో ఆ వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్దీ డైట్ తీసుకోవాలి. సో అందులో హెల్దీ డైట్ లో నేను ప్రిఫర్ చేసేది లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ డైట్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. సో ఫుడ్స్ లో 3 types ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. అందులో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయడం మంచిది. రిగార్డింగ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అండ్ లో ఫ్యాట్ డైట్ తీసుకోవడం మంచిది. సో హెల్తీ డైట్ తో పాటు మన హెల్త్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ D3, కోఎంజైమ్ Q10 అండ్ వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచివి. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఫ్రూట్స్ కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. స్ట్రెస్ అంటే నేను ఇప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ చేస్తున్నాను కదా, నాకు సక్సెస్ అవుతుందా, నాకు ఎగ్స్ ఎన్ని వస్తాయి, పిండాలు తయారైతా లేవా, నాకు పాజిటివ్ వస్తుందా, ఇలాంటి స్ట్రెస్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో బెటర్ మీరు స్ట్రెస్ ని అవాయిడ్ చేయడం మంచిది. కానీ ఎలా చేయాలి అనేది ఒకటి మళ్ళీ $1 million క్వశ్చన్. సో స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ దాంతో పాటు యోగా, మెడిటేషన్, మీ డివోషనల్ వర్క్ ఏమన్నా ఉంటే ఆ డివోషనల్ వర్క్ లో ఉండడం, ప్రాణాయామం, వీటి వల్ల మీరు కొంతవరకు స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. అండ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా కూడా బెటర్ టు అవాయిడ్, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్. సో ఎనీ అదర్ హ్యాబిట్స్, ఆ హ్యాబిట్స్ మన సంతానలేమితనాన్ని ఇంకా పెంచుతాయో అలాంటి హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కన్సిస్టెన్సీ అండ్ ఫోకసింగ్. అంటే ఎప్పుడు మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. నేను హెల్దీ డైట్ తీసుకుంటాను, నా సప్లిమెంట్స్ వల్ల లేదా నేను చేసే యోగా, ఎక్సర్సైజ్ వీటి వల్ల, నేను చేసిన నా లైఫ్ స్టైల్ వల్ల నాకు డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మంచి పిండాలు తయారవుతాయి. దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నేను కన్సీవ్ అవ్వగలను అనే పాజిటివ్ మైండ్ సెట్ ఉంచుకొని మనం ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఐవీఎఫ్ లో సక్సెస్ సాధించగలరు. సో ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మనం డిపెండెంట్ అవ్వడం జరిగింది. అంటే ప్రతి దానికి యూట్యూబ్ ఓపెన్ చేయడం, గూగుల్ ఓపెన్ చేయడం, ఇన్స్టా అని ఇలా ఎక్కువ వాడకం వల్ల రేడియేషన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది హ్యూమన్ బీయింగ్స్ మీద. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నా అడ్వైస్ ఏంటంటే, మీకు ఎంత అవసరమైతే అంతవరకే మీరు ఫోన్ ని ఉపయోగించండి. అనవసరమైనప్పుడు ఆ ఫోన్ ను మీ దగ్గరగా ఉంచుకోకుండా దూరంగా ఉంచండి. కావాలంటే వేరే రూమ్ లో ఉంచండి. ఎప్పుడన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అది చూసి మళ్ళీ పెట్టేసేయండి. సో ఫోన్ దగ్గర ఉన్న దగ్గర నుంచి ఆ రేడియేషన్ మీకు మీ మెంటల్ హెల్త్ మీద అండ్ ఫిజికల్ హెల్త్ మీద అండ్ ఇన్ఫర్టిలిటీ ఆ ప్రాబ్లమ్ ని ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది ఆ రేడియేషన్ వల్ల. సో బెటర్ ఫోన్, నాట్ ఓన్లీ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, సో వీటన్నిటిని దూరంగా ఉంచడం మంచిది. సో కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది 24/7. ఎక్కువ వాళ్ళకి ఆ ల్యాప్టాప్ తోనే ఎక్కువ పని ఉంటుంది. సో అది ఒక్కోసారి ల్యాప్టాప్ ఇట్లా ఒళ్ళో పెట్టుకొని చూసుకొని వర్క్ చేసుకుంటారు కదా, అలాంటిగా చేయకండి. మాక్సిమం ఎంత దూరంగా వీలైతే అంత దూరం ఆ సిస్టమ్ కి దూరంగా ఉంచి మీరు వర్క్ చేసుకోవడం మంచిది. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, అంటే పడుకునే ముందు 1 hour ముందు అట్లీస్ట్ ఫోన్ కానీ టీవీ కానీ ఆఫ్ చేసి పడుకోవడం మంచిది. అంటే ఎర్లీ స్లీప్, తొందరగా పడుకోవాలి. ప్లస్ 1 hour బిఫోర్ పడుకునే ముందు ఫోన్స్ కానీ టీవీ కానీ చూడకూడదు. సో మీరు పడుకునే ఆ బెడ్రూమ్ లో కూడా పడుకునేటప్పుడు కూడా సెల్ చూసుకుంటూ పడుకుంటారు, అది కూడా అవాయిడ్ చేయాలి. సో దాంతో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బెటర్ మీరు ఆ ఫోన్స్ పడుకునేటప్పుడు అవాయిడ్ చేయాలి. ఇంకోటి, తినేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ తింటుంటారు. యాక్చువల్ గా కలిసి తినడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ 1 meal పార్ట్నర్స్. ఇంకొక రీజన్ ఏంటంటే మైండ్ఫుల్నెస్, అంటే మనం ఎంత తింటున్నామో అని కూడా చూడడం. మన టీవీ చూసుకుంటూ, సెల్ చూసుకుంటూ తింటుంటాం. సో మనం తినే డైట్ మనకి ఎంత తింటున్నాం తెలీదు. ఎక్కువ టైం మన పార్ట్నర్ కి మనం ఇవ్వలేము. బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.